హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో యాజ్ యూజువల్ మనం చూస్తున్నాం కదండి, మన ప్రొఫెసర్ గారు ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే తాను దూర సందు లేదు మెడకో డోలా అన్నట్లు ఆయన చెప్పేటువంటి మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి విలువ ఎలా పెంచుకోవాలనేది ఈ ప్రొఫెసర్ గారు రిపీటెడ్గా ఉపోద్ఘాతాలు ఇస్తున్నారండి. నిజంగా ఆయన్ను చూసి అటువంటి పార్టీకి కొమ్ము కాస్తున్నందుకు సిగ్గుపడాలా లేదా అసహ్యించుకోవాలా అనేది ప్రజానీకం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆ పక్కన ఉన్నటువంటి మరో వ్యక్తి పేరుని నాని అదే తేడా బిహేవియర్, అదే తేడా బాడీ లాంగ్వేజ్ తోటి ప్రెస్ మీట్స్లో కూడా మాట్లాడుతున్న నాని కాస్త ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేసేటప్పుడు కాస్త వెటకారం తగ్గించుకుంటే మీకు గౌరవంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఆ పేరుని నాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పేరుని నాని తాలూకా అజ్ఞానాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడిన తర్వాత ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. అసలు అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అయ్యాడో, అటువంటి వ్యక్తి మినిస్టర్గా ఎలా ఉన్నాడో, అసలు అటువంటి వ్యక్తి శాసనసభలో ఆ రోజుల్లో ఏమైనా మాట్లాడా లేదా మొద్దు నిద్ర పోయాడా, ఆ మొద్దు బుర్రేసుకుని ఇవాళ ప్రెస్ మీట్స్లో కూర్చుని ఏం మాట్లాడుతున్నాడో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుతామండి. ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈయన గురించి రిపీటెడ్గా ఎందుకు మాట్లాడాలి, ఇవాళ ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం కక్కడానికి చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. మొన్న ఆర్సెలర్ మెట్టల్ గురించి మాట్లాడినటువంటి దరిద్రపు కొట్టు మాటలన్నీ కూడా మనం విన్నాం. ఇప్పుడు అమరావతి మీద కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మరొకసారి మోసం చేయాలి అనేటువంటి స్ట్రాటజీని కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా మీడియా వేదికల మీద కూర్చొని మాట్లాడుతున్నారు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మొన్న మీరు ఆర్సెలర్ మెట్టల్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓ దిక్కుమాలిన సలహా ఇచ్చారు. ఆ సలహా చూస్తే ఏంటి మేధావులుగా చలామణి అయ్యే వాళ్ళు ఇంత నీచంగా ఆలోచిస్తారా అనిపించింది. ఆయన ఏమంటున్నారంటే ఆర్సెలర్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను ఆర్సెలర్ మెట్టల్ని తీసుకొచ్చాను అని చెప్పకూడదట. ఆర్సెలర్ మెట్టల్ రావడం వలన విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా కనుమరుగైపోతుంది, మెట్టల్ చేతిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పెడతారు అనేటువంటి స్ట్రాటజీ తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డికి బాగా మైలేజ్ వచ్చి ఉండేది, నాకు కూడా ఆ విధమైనటువంటి మైలేజ్ వచ్చింది, నేను ఆ రకమైనటువంటి థంబ్నెయిల్ పెట్టడం వలన 40,000 వ్యూస్ వచ్చాయి అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని చూసిన తర్వాత నిజంగా ఆయన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలి. ఇవాళ ఒక రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు గురించి, ఒక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి. వ్యూస్ కోసం మీ తాలూకా నెరేటివ్స్ ఉంటాయా? ఇంత చీప్గా ఆలోచిస్తారా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అమరావతి గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ జగన్మోహన్ రెడ్డికి ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బహిర్గతంగా ఒప్పేసుకోవాలట. ఆ రోజుల్లో ఏదో తప్పు చేశాను, నా తలకాయ ఎక్కడో దాచిపెట్టి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడాను, ఇవాళ నా తలకాయలో కాస్త బుర్ర ఏడ్చింది, మెదడు ఉండి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీరందరూ నమ్మండి, నేను ఏకైక రాజధానికి కట్టుబడి ఉంటాను, ఆ రాజధాని అమరావతిగా ఉండాలని నేను భావిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పినట్లయితే జగన్మోహన్ రెడ్డికి వాల్యూ పెరుగుతుందంట, జగన్మోహన్ రెడ్డికి మంచి మైలేజ్ వస్తుందంట. కానీ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి స్ట్రాటజీస్లో జగన్మోహన్ రెడ్డి పాపం అమాయకుడు కాబట్టి పదే పదే పడిపోతున్నారని ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కింద మీద పడి ఏడుస్తున్నారా అనే అభిప్రాయం కలిగింది. ఎందుకంటే ఈ మాటలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇవాళ అమరావతి గురించి మాట్లాడినప్పుడు స్ట్రైట్ అమరావతి సబ్జెక్ట్ మాట్లాడాలి. కానీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తానంటే వ్యతిరేకించారట, ఆ తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకున్నారట. ఇలాంటి లింకులు ఎట్టేటువంటి వ్యక్తుల్ని ఏమనాలంటారో అనేది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నిజంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టి ఉండకపోతే ఆ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ జనరేషన్ అనేది జరిగి ఉండేదా, పవర్ అనేది ఆ తర్వాతి కాలంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఉండి ఉండేదా? మరి ఇటువంటి మేధావులందరూ ఆ రోజుల్లో ఆ సంస్కరణలు వ్యతిరేకించారు కదా,
మరి ఇవాళ దాని ఫలితాలను అనుభవిస్తున్నారు కదా. ఇవాళ సిగ్గు విడిచిపెట్టి ఆ రోజుల్లో తప్పు మాట్లాడామని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాలి కదా. అటువంటి మాటలు మాట్లాడరు. కానీ ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక రాజధానిగా ఉండాల్సినటువంటి అమరావతి మీద విషం చిమ్ముతున్నటువంటి ఈ నాగేశ్వర్ కాస్త ఆలోచనలు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈయన మరొక మాట మాట్లాడారు. అసలు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం లేదట, అదంతా ఒక డ్రామా కింద ఈయన అభివర్ణించారు. అంత నీచమైనటువంటి మైండ్ సెట్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కొమ్ము కాస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆలోచించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత ఎలాంటి ప్రక్రియ జరుగుతుందనే విషయాల్ని ఇటువంటి మేధావులకి చెప్పాల్సినటువంటి, ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష గట్టారో, ఏ రూపంలో అయినా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రుద్దాలనేటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యకరమైనటువంటి మైండ్ సెట్తో వీళ్ళంతా పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆ పక్కన ఉన్నటువంటి తేడా నానిని సోషల్ మీడియాలో చాలామంది తొర్రిపల్ల నాని అని కూడా చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారిని చూసి ఎందుకు ఈ విధంగా కించపరచడం వ్యక్తిని అనే అభిప్రాయం కూడా కలిగేది కొన్ని సందర్భాల్లో. కానీ ఈ విధంగా ప్రజల మీద కక్షగట్టి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద ప్రజలు ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నారనే విషయం చాలా స్పష్టంగా ఆయన ఒక గంట పాటు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కలిగింది. అసలు ఈయనకి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి లేదా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఇవాళ అరికాల్లోకి పోయిందా అనే అభిప్రాయం కలుగుతోంది. శాసనసభలో జరిగినటువంటి ప్రక్రియ ఏంటి? ఆంధ్రప్రదేశ్ శాసనసభ మార్చి 28, 2026 ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 5లో ఉన్నటువంటి 2వ అంశాన్ని సవరించాలని కోరింది. ఎట్ అమరావతి అని చేర్చి అమరావతికి స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి గుర్తింపును కలిగించాలని ఇవ్వాలని కోరింది. ఎందుకు కోరారు? అసలు ఇటువంటి ప్రక్రియ ఎప్పుడన్నా మన దేశంలో జరిగిందా అంటే ఫస్ట్ టైం ఒక రాష్ట్ర ప్రభుత్వం మా రాజధానిని చట్టబద్ధంగా గుర్తించండి అని వాళ్ళు కేంద్రాన్ని కోరినటువంటి సందర్భం. అసలు ఇటువంటి సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది అనే మాటలోకి వెళ్లే ముందు ఈ పేరుని నానే మాట్లాడినటువంటి కొన్ని మాటలు విని కంటెంట్లోకి వెళ్దాం. ఇది రామోజీరావు గారు అబ్బాయి రాసినటువంటి వార్తాంశం. ఈ కథాంశంలో ఏముంటుంది అంటే, ఈ నానికే కాదు, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏమాత్రం బుర్రలేదనే విషయం వాళ్ళకి మెటీరియల్స్ తగలెట్టేటువంటి వ్యక్తుల ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ రామోజీరావు గారి వాళ్ళ అబ్బాయి వార్తలు రాయరు అనే విషయాన్ని ఈ బుర్రలేని మతి తక్కువ నాని గుర్తించాలి. ఫస్ట్ థింగ్, నిజంగా ఈనాడు పేపర్ని కోట్ చేయాలనేటువంటి సందర్భం ఈ పేరుని నానికి దాపురించినట్లయితే నిన్న ఈనాడులో ఒక అద్భుతమైన కార్టూన్ కూడా వేశారు. ఆ కంచెర గాడిద ఎవరని కూడా ఈ పేరుని నాని తేల్చాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక కంచెను చూపిస్తూ ఆ బయట ఒక మేకో గాడిదో కంచెర గాడిదో ఆ బొమ్మను కూడా డిస్ప్లే చేశారు. మరి ఆ కంచెర గాడిద ఎవరని కూడా చెప్పినట్లయితే నిజంగా ఈ పేరుని నాని చాలా బాగా ఈనాడు పత్రికను ఫాలో అవుతున్నాడని భావించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ పేరుని నాని గోల ఏంటంటే ఇవాళ శాసనసభలో తీర్మానం చేశారట, శాసన మండలికి ఆ తీర్మానాన్ని పంపించలేదట. ఇందుకే అన్న అజ్ఞానులు నిజంగా ప్రజాప్రతినిధులు అయితే రాష్ట్రాలు తగలడిపోతాయి అనే దానికి 24 ఒక ఉదాహరణ అని చెప్పేది ఇందుకే. ఇలాంటి అజ్ఞానులు తెలుసుకోవాలి చట్టానికి తీర్మానానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని, ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి తేడాని. ఎప్పుడైనా ఒక చట్టం చేయాలన్నప్పుడు శాసనసభతో పాటు శాసన మండలి కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక తీర్మానం చేయాలని భావించినప్పుడు శాసనసభ మాత్రమే తీర్మానం చేస్తే సరిపోతుంది. కానీ ఆ తీర్మానాన్ని పదే పదే డ్రామా అని చెప్పినటువంటి ఈ సిగ్గుమాలిన నాని చాలా స్పష్టంగా ఒక విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, శాసన మండలి కూడా తీర్మానం చేయమని అడిగి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి లాగా 3 రాజధానులు అంటారా, లేక ఏకైక రాజధాని అంటారా? ఇవాళ బయట ప్రజలతో ఓపెన్గా మీకు చెప్పడానికే ఒక స్టాండ్ లేదు, ఒక స్ట్రాటజీ లేదు. మీరు శాసన మండలిలో మీ తాలూకా వాణిని వినిపించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక మోకలాగా మందలాగా అక్కడ పడిపోయి ప్రజలందరూ అసహించుకునేలాగా చీకొట్టేలాగా బిహేవ్ చేయడం తప్ప అసలు ఇటువంటి వ్యక్తులకి ఎంత సబ్జెక్ట్ చెప్పినా కూడా వాళ్ళ బుర్రలో ఎలగవనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రియలైజ్ అయ్యారు. సో అజ్ఞానులందరూ ఇవాళ ఈ రకంగా తగలడి మీడియా ముందు నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి మాయలోకి నెట్టేయాలనేటువంటి ప్రయత్నాలను చేస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.